ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్రధాన భాగమైనటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంప్ హౌస్, ప్యాకేజీ 2 ఓపెన్ కెనాల్, అలాగే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ 1 తో పాటుగా వనపర్తి జిల్లా రేపల్లి మండల పరిధిలో గల ఎదుల రిజర్వాయర్ స్టేజ్ 2, తీగలపల్లి గ్రామ పరిధిలో గల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్ సొరంగం కాల్వ నిర్మాణ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా వేగవంతం చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి తాము ప్రాజెక్టులను సందర్శిస్తున్నట్లుగా వారు తెలుపుతూ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెచ్చంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగించలేకపోయారని, ఈ 4 ప్రాజెక్టుల అన్నింటినీ సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2026 మార్చి 31 నాటికి అన్ని విధాలుగా 100% పనులను పూర్తి చేసే దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని భాగంగా నార్లాపూర్, ఎదుల, వడ్డెం, కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపడానికి 6 నెలల సమయం పెట్టుకుని పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశిస్తూ, అదేవిధంగా ఉద్దండపూర్ రిజర్వాయర్ నింపడానికి 2026 మార్చి వరకు నిర్దిష్ట గడువును నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదటి లిఫ్ట్ లోని నిరుపయోగంగా ఉన్నటువంటి 2 మోటార్లను 2-3 నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి, నారాయణరెడ్డి, కలెక్టర్ బాధవంత సంతోష్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ స్కీమ్, అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫీల్డ్ విజిట్స్ చేసి ఆన్ సైట్ జరుగుతున్న వర్క్స్, మరి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఇష్యూస్ అక్కడ రివ్యూ చేసుకుంటూ మొత్తం ఈరోజు పర్యటన కొనసాగింది. అదేవిధంగా నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్ ఏప్రిల్ 31 మార్చ్ 26 లోపు చాలా కాలం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుని 100% అంటే ఫిజికల్ వర్క్ కానీ ఫైనాన్షియల్ వర్క్ కానీ అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా వేగవంతం చేయడానికి మరి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఇప్పుడు మేము ఈరోజు చేస్తున్న ప్రణాళిక మేరకు 2027 మార్చ్కి అది ఉద్దండాపూర్ వరకు పూర్తయ్యే ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కొన్ని ఇతర విషయాలు మాట్లాడాలంటే మరి ప్రొక్యూర్మెంట్ విషయం కూడా వనపర్తి అండ్ నాగర్ కర్నూలు కలెక్టర్లతో సమీక్ష చేయడం జరిగింది. వాళ్ళకున్న ఇష్యూస్ అవన్నీ కూడా వాళ్ళకి సివిల్ సప్లైస్ కమిషనర్కి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గత 10 ఏళ్లుగా గత బీఆర్ఎస్ పరిపాలనలో అనేక విధాలుగా నిర్లక్ష్యానికి గురైన విషయం కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీకు కృష్ణా నదీ జలాలపై కృష్ణా బేసిన్ యాజ్ ఎ హోల్
ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజానీకానికి అదేవిధంగా రైతులకి తీవ్ర నష్టం జరిగింది అన్ని విషయాల్లో. గతంలో ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపులో బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే 811 టీఎంసీలు కృష్ణా నదీ జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిందో, గతంలో పరిపాలనలో ఉన్న వాళ్ళు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి కేంద్రంలో పోయి 2015 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఆంధ్రాకి 511 టీఎంసీలు ఇవ్వండి, 12 టీఎంసీలు ఇవ్వండి, మాకు 299 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా ఇచ్చి రావడం జరిగింది. మేము అధికారంలో వచ్చిన తర్వాతనే, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే, లేదు ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, మా క్యాచ్మెంట్ ఏరియా పాపులేషను అన్ని విషయాలు కన్సిడర్లో తీసుకొని మాకే మీరు ఆ కృష్ణా నదీ జలాల్లో మరి 60 నుంచి 70% నీటి కేటాయింపు ఆ 811 టీఎంసీలో ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేసి కృష్ణా డిస్ప్యూట్స్ వాటర్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మ్యాటర్ రీఓపెన్ చేయించడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు అప్పనంగా ఆంధ్రాకి ఒక ఫేవర్గా ఒప్పందం అక్కడ సెంటర్లో ఒప్పుకొని వస్తే అది కుదరదు, ఇది మాకు అన్యాయం అని ఆ మ్యాటర్ రీకన్సిడరేషన్ రీఓపెనింగ్ పెట్టినని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నదీ జలాలు మరి వాటర్ సోర్సెస్ మీదనే ఒక మేజర్ ఇష్యూ. మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారు, మీ అందరికి నేను ఫిగర్స్ కూడా పంపిస్తా. కృష్ణా నది నుంచి అక్రమంగా తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి తరలించే క్వాంటిటీ, అమౌంట్ ఆఫ్ వాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కువ నీళ్లు అక్రమంగా ఆంధ్ర తరలిస్తుంటే నిశ్శబ్ది వైఖరి వహించడం, కొంత అసమర్థత, కొంత చాతగంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా బేసిన్లో, కృష్ణా నదీ జలాల్లో మరి ఉమ్మడి మహబూబ్ నగర్కి, ఉమ్మడి నల్గొండకి, ఉమ్మడి ఖమ్మంకి జరిగిన విషయం నేను మనం చేస్తున్నా. ఇంకో వృధా చేయకుండా ఉంటే దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి మరి సఫిషియెంట్ నిధులు ఇచ్చి పూర్తి చేసే అవకాశం ఉండే. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఆయకట్టు ఇవ్వని ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఈరోజు స్పష్టంగా హామీ ఇస్తున్నా, 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పింది మనం చేస్తున్నాం.